భాషలో ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ మాటలు కృపాసహితంగా ఉండాలి. యేసు ఎలా ఉన్నాడో ఆ వైఖరికి మనం మారుతూ ఆత్మ స్వారూప్యములను మార్చాలి. కానీ మూర్ఖులైపోయారుగా అంటే అర్థం ఏంటంటే కఠినగాను మూర్ఖంగాను లెక్కలేనట్టుగా. మూర్ఖులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసుగా, నన్ను ఎందుకన్నా అంటారు తల్లిని. అంటే అది అంతకన్నా మూర్ఖం లేదుగా. కొన్నిసార్లు దేవుడిన నీ ఆసక్తి ఏమైంది, నీ ఆసక్తి అయితే ఎర్ర సముద్రంలో దాటించినట్టు మమ్మల్ని దాటించడం లేదేమిటి అంటుంటారు. ఈ మూర్ఖులు దేవునికి విధంగా నోరు తెరవటానికి సాహసిస్తారు. ఈ దేవుని బిడ్డలారా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతుండగా, రాకడ సమీపిస్తుండగా ఇందు నిమిత్తము ముద్రించబడిన మీరు, ఎత్తబడవలసిన మీరు, ఆరాధికులుగా ఉండవలసిన మీరు, రేపో మాపో మేఘాల మీద ఆయన కలవలసిన మీరు అవివేకులుగా ఉండవాకండి. అవివేకులుగా ఉండకూడనట్లు మీరు జాగ్రత్త పడి దేవుని ఎరిగిన వారుగా దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తులుగా ఉందురుగాక.